ప్రభునామమున స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే భాగ్యము ప్రియరక్షకుడైన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకు ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ మీకు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని కీర్తనలో 33వ కీర్తన 22వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యెహోవా, మేము మీ కొరకు కనిపెడుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనము అనేకమైన సందర్భాల్లో మరి ప్రయాణం చేసినప్పుడు బస్సు కొరకు కనిపెడతాం, అలాగే ట్రైన్ కొరకు కనిపెడుతూ ఉంటాము. ఇంకా వాహనం కొరకు దేని కొరకైనా మనం కనిపెడుతూ ఉంటాం. ఎందుకంటే మన ప్రయాణాలు అలాంటివి ఉన్నవి. గమనించండి, ఆ విధంగానే రక్షణ పొందిన దేవుని పిల్లలు దేవుని కృప కొరకు మనము కనిపెట్టి ఆయన దయను, ఆయన ఆశీర్వాదాన్ని పొందాలని లేఖన భాగం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ భక్తుడైన దావీదు గారు దేవుని యొక్క కృప కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఎప్పుడంటే సౌలు రాజు దావీదును తవిరినప్పుడు ఆయన కొండవాగుల్లోనికి, పర్వతాల్లోనికి దాక్కుంటానికి వెళ్ళిపోయిన సమయంలో అబీమెలెకు అనేటువంటి రాజు దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళారు కొంతమంది సైనికులు. అప్పుడు అబీమెలెకు రాజు దగ్గర వెర్రివాణి శాస్త్రాలు చేశాడు. ఎవరంటే దావీదు. అలాంటి సమయంలో ఆయన ఆదరించేవారు, ఆయనకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుని కృప కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ కృప వెంబడి కృపను నాకు దయచేయమని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ విధంగానే మనము దేవుని కృప కొరకు మనము కనిపెట్టి దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలని లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. అది అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనలు 40వ కీర్తన 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుండే అన్నాడు. అంటే సహనం కూడా మనకు ఎంతో అవసరం. ఒక్కొక్కసారి కనిపెట్టి మనము మౌనం వహించేస్తూ ఉంటాం. కొంతవరకు ప్రార్థించి మనం ఆగిపోతాం. అట్లా కాకుండా మరి దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందే వరకు కూడా ఎదురు చూడాలని వాక్యంలో మనం చూస్తున్నాం. సహనముతో ఆయన కనిపెట్టాడు. అలా కనిపెట్టినప్పుడు జిగటగల దొంగ ఊబుల నుండి, నాశనకరమైన తెగులులో నుండి ఆయన నన్ను లేవనెత్తెను అని వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. బలహీన పరిస్థితుల్లో కానీ, అలాగే రోగ సమయంలో కానీ, కష్టాల సమయంలో కానీ మనము దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు మనము దేవుని కృప కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే ఆ దేవుని యొక్క సహాయాన్ని అనుభవించడానికి కృప చాలా అవసరమైనది. మనం అనేక సందర్భాల్లో నేను ఎన్నో కార్యాలు చేశాను, సత్క్రియలు ఎన్నో చేశాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అట్లా కాకుండా మనము కేవలము దేవుని కృప కొరకు మనం ఎదురు చూడాలి. ఎన్ని కార్యాలు చేసినప్పటికీ అది దేవుని దగ్గర ఉంటే తద్వారా వచ్చే ఫలితం దేవుడిస్తాడు. ఒక రోజునే హిజ్కియా రాజు దగ్గరికి ఒక ప్రవక్త గారు వెళ్ళి ఆయన అంటాడు, నువ్వు మరణమవుచున్నావు గనక నువ్వు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే ఈ యొక్క హిజ్కియా రాజు గోడవైపు ముఖం పెట్టుకుని, గోనెపట్టు కట్టుకొని, దీన మనసు ధరించి ప్రభువు పాదాల దగ్గర ఎంతగానో ఆయన ప్రార్థన చేసినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతున్నాం. కన్నీరు కార్చి ప్రభువుని వేడుకున్నాడు. ప్రభువా, నీ యందు నేను ఎంతో విశ్వాసం కలిగిన వాడను, యథార్థమైన జీవితాన్ని జీవించాను, పరిశుద్ధమైన జీవితాన్ని కూడా నేను జీవించడం జరిగింది కనుక నీ కార్యాలు నేను ఎన్నో కూడా పొందాను. అయినప్పటికీ ఈ భయంకరమైన రోగ పరిస్థితుల నుండి
అవేమీ నన్ను రక్షించవు, కానీ కేవలము నీ కృపా కనికరం చేత నా రోగాన్ని తొలగించి గనుక నీ ఆయుస్సుని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆశీర్వాదం నాకు దయచేయమని ఆయన ఎంతగానో ప్రభు పాదాల దగ్గర అంగలార్చినట్లుగా లేఖనములో మనము చూడగలుగుతున్నాం. గనక ఆ విధముగా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నీరు ప్రభు దగ్గరికి చేరింది. దేవుని పిల్లలారా, ఆయా సమయాల్లో మనకి బలహీనతలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు మనం కృంగిపోకుండా, కృషించిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఆయన పాదాల దగ్గర మనము ఎదురు చూసినప్పుడు తప్పగా మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఈ యొక్క హిజ్కియా రాజు ప్రార్థన దేవుడు ఆలకించి అంటాడు, ప్రవక్తతో మళ్ళీ ఆయన ఒక మాట అన్నాడు, నా కుమారుడైన హిజ్కియా కన్నీరు కార్చడం నేను చూశాను గనుక నీవు వెళ్ళి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పు అన్నాడు. కనుక వెంటనే ఆ ప్రవక్త యెషయా ప్రవక్త వెళ్ళి అంటాడు, దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ను ప్రసాదించాడు అని చెప్పగానే ఆయన మహా ఆనందాన్ని, సంతోషాన్ని కూడా పొందినట్లుగా లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులతో ఒక మాట అంటాడు, నేను ఏ విధంగా వెళుతున్నానో ఆ విధంగానే మళ్ళా తిరిగి నేను వస్తాను, అయినను నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నప్పుడు వీళ్ళందరూ ఒలీవ పర్వతం దగ్గర ప్రభు వెళ్ళినప్పుడు మరి పర్వతం మీద నుండి పరలోకానికి వెళుతూ ఉన్న సమయంలో వీళ్ళు చూసి అంటారు, ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు నా వైపు ఎందుకు చూస్తున్నారు? కనుక మరి మీరు ప్రతి ఒక్కరు కూడా దైవాత్మతో నింపబడ నిమిత్తమై మీరు యెరూషలేములో నుండి బయటకు వెళ్ళక దేవుని ఆత్మ కొరకు కనిపెట్టండి అని ప్రభు చెప్పారు. అప్పుడు ఆ శిష్యులు దేవుడు ఆరోహణమైన తర్వాత వాళ్ళు యెరూషలేములోనికి వెళ్ళి 120 మంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం ప్రారంభించారు. అలా కనిపెట్టినప్పుడు దేవుడిచ్చిన పరిశుద్ధమైన వాగ్దానము ఖచ్చితంగా వారి పట్ల నెరవేరినట్లుగా లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా దేవుడు చేసిన కార్యం చాలా గొప్పది. వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుని ఆత్మ కొరకు దేవుని దాసులు కనిపెట్టవలసిన వారై ఉన్నారు. విశ్వాసి దేవుని సంధానములో దైవ కార్యాల కొరకు కనిపెట్టవలసిన వారై ఉన్నారు. వీరు ఆ విధంగా కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మ వారందరి మీదకి దిగి వచ్చింది. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. అందరి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తే వారందరూ ఆత్మతో నింపబడి, శక్తితో నింపబడి, బలముతో నింపబడి బలమైన కార్యాలు చేయటానికి దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉన్నట్లుగా వాక్యము ద్వారా అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతుంటాం. కనుక అలాంటి యొక్క మంచి ఆశీర్వాదము వాళ్ళు పొంది వెంటనే దేవుని యొక్క పరిచర్య కొరకు బలమైన పనిముట్లుగా, పాత్రలుగా వాడబడినట్లుగా లేఖనములో మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసి మరి దేవుని కొరకు ఎంతో ఎదురుచూసి ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన కనికరం కొరకు కనిపెట్టవలసిన వారు ఉన్నాం. అన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆమె కనిపెట్టింది. సంతానం కోసం ఎదురు చూసింది. దుఃఖాముకురాలై మరి ప్రభు పాదాల దగ్గర ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, చక్కని కుమారుని దేవుడు ప్రసాదించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆలస్యం ఎందుకు, మనము కూడా ఈ వాక్య భాగాన్ని వింటున్నాం కనుక దేవుని కొరకు సహనంతో కనిపెట్టండి, ఓపికతో కనిపెట్టండి, విసుగగా కనిపెట్టండి, ఎడతెగక కనిపెట్టండి, కన్నీళ్ళతో ఎదురు చూడండి, ఉపవాసం ఉండండి, విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా మనం ఆలకించి మనకు సహాయము చేస్తాడు. దేవుడి వాక్యం మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేయదము. దయామయ నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సమయంలో నీవు ఇచ్చిన పరిశుద్ధ వాక్యము గొప్పదై ఉన్నది గనక మేము నీ కొరకు కనిపెట్టి ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందటానికి
నీ ఆత్మతో నింపబడటానికి, నీ బలాన్ని అనుభవించడానికి నీ కృపా కనికరం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ సెల్ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరాలు తీర్చుకోవాల్సిందని మనం చేస్తున్నాను. 9100230410 ఫోన్ చేయండి. దైవాశీస్సులు.